నవరాత్రుల్లో 7వ రోజు కాళరాత్రి అమ్మవారికి కదంబం నైవేద్యంగా పెడతాము. దీనికోసం నేను బెండకాయ, గుమ్మడికాయ, దోసకాయ, బూడిద గుమ్మడికాయ, ఆనపకాయ అలాగే ఎర్రదుంపల్ని వాడుకుంటున్నాను. తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ పెసరపప్పు అలాగే పావు గ్లాస్ కందిపప్పు వేసి దాన్ని బాగా కడిగి 3 నుంచి 3.5 గ్లాసుల నీళ్లు అలాగే చిటికెడు పసుపు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని వేసి లో ఫ్లేమ్ లోని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు నీళ్ళు వేసుకొని అందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టిన రసాన్ని తీసి వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని చిన్న బెల్లం ముక్కను వేసి అది కరిగాక ఉడికించుకున్న అన్నాన్ని పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలోని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువ, 2 నుంచి 3 ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి పోపు బాగా వేగాక దాన్ని మనం అన్నంలో కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన కదంబం రెడీ అయిపోతుందండి.